ఈరోజు చూసుకుంటే కొన్ని కొన్ని విలేజుల్లో ఈ దసరా సంబరాలని నవరాత్రి ఉత్సవాలని చెప్పి గ్రామదేవత పండగ అని చెప్పి పెద్ద సహకారం తీసుకోకుండా కూడా కొంతమంది యువత ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని చేయడానికి చూస్తారు. అంటే 100 మందిలో ఒక 30 మంది 30% మాత్రం ఈ కార్యక్రమంలో యాక్టివ్గా ఉంటారు. అంటే ఊళ్ళో ఉండే యాక్టివ్గా ఎవరైతే బాగా చదువుకుంటారో ఆ పిల్లల్ని ప్రమోట్ చేస్తూ వాళ్ళకి క్రీడా ప్రపంచం పరిచయం చేస్తూ వాళ్ళ స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ని పెంచుతూ వాళ్ళకి గిఫ్ట్లు ఇస్తూ ఎంకరేజ్ చేస్తూ. అంటే మా వరకు మా చిన్నప్పుడు అయితే మాత్రం ఇలా ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు చాలా ఊర్లో ఎంకరేజ్ చేస్తూ సంక్రాంతి సంబరాలు కావచ్చు, ఈ నవరాత్రి ఉత్సవాలు కావచ్చు, చాలా గ్రాండ్గా చేస్తుంటారు. మీకు దమ్ము ఉంటే దీనికి సహకరించండి, దీనికి సపోర్ట్ చేయండి. అంతే తప్పించి ఇక్కడ కూడా ఈ గొడవలు తీసుకొచ్చి ఈ కర్రలతో కత్తులతో కొట్టుకొని దీనికి మనం ఇంకా రాజయోగంలో ఉన్నావా? ఇప్పుడు ఇక్కడ కూడా మనం కర్రలతో కత్తులతో దెబ్బలాడుకుంటే దేశం ఎప్పుడు డెవలప్ అవుద్ది? మనూరు నుండి ఒక సుందర్ పిచ్చర్ రెడీ అవ్వాలని మీకు లేదా? మనూరు నుండి ఒక అబ్దుల్ కలాం రెడీ అవ్వాలని లేదా? మనూరు నుండి ఒక రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అంటే క్రీడాకారుడు అంతర్జాతీయ స్థాయిలో ఆడాలని మీకు లేదా? వరల్డ్లో ది లార్జెస్ట్ కంపెనీ ఇప్పుడు 4th ప్లేస్లో ఉంది మన ఇండియా. అంటే ఏవైతే పల్లెటూరులో ఉన్నాయో పల్లెటూరులో పునాదులు భారతదేశం ఎదగడానికి. ఇందులో కూడా మనం భారతదేశంలోనే ఎక్కువ అత్యంత యువత ఉన్నారంట. యూత్ ఎక్కువ ఉంది, యూత్ ఉన్న పీపుల్ ఇది. మనం ఎలాగో చిన్న చిన్న వ్యాపారాల్లో లేదంటే చిన్న చిన్న ఐటీ కంపెనీల్లోని జాబ్స్ చేస్తూ ఈ లొకాలిటీలో జాబ్ చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ జనరేషన్ అలా అవ్వకూడదు. వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్లే వాళ్ళకి మీరు సపోర్ట్ ఇవ్వండి దయచేసి.